నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. ఆ తెలిసే లోపే అబద్ధాన్ని ఈజీగా చెప్పేయచ్చు అన్నటువంటి వ్యవహారమే ఇప్పుడు దేశంలో రాజకీయాల్ని శాసించేది. చంద్రబాబు గారికి సంబంధించి 2 ఎకరాల భూమి అట్టాటోడు ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా సంపాదించాడు లాంటిది వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు, ఇంతకుముందు కాంగ్రెస్ విమర్శించేది. అయితే అది అబద్ధము. వాళ్ళు మొదటే ధనవంతులు అని చెప్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మేనమామ కొడుకు తాజాగా ఒక చోట ఇచ్చినటువంటి స్పీచ్ వైరల్ అవుతుంది. ఖర్జూర నాయుడు గారు అంటే చంద్రబాబు గారి నాన్నగారికి సంబంధించి 5 ఎకరాల పొలము, పశు సంపద, వడ్డీ వ్యాపారం ఉండేది. తర్వాత ఈయన 20 ఎకరాలు చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమ్మెల్యే అయిన వెంటనే 5 ఎకరాలు హాస్పిటల్కి ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబానికి 2 ఎకరాలు మాత్రమే ఆస్తి మాత్రమే ఉన్నదనేది అబద్ధం. నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబానికి 77.40 ఎకరాల భూమి ఉంది. ఈ వాస్తవాన్ని ఆయన 1988 సంవత్సరంలో కర్షక పరిషత్ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్లోనే స్పష్టంగా చెప్పారు. దాంట్లో తనకు వచ్చిన భాగాన్ని అమ్మి నెల్లూరు జిల్లా నిండలి, వ్యాక్యం గ్రామాల్లో 45 ఎకరాల భూమి కొన్నారు. అయితే ఆ భూముల్ని 2001 సంవత్సరంలో అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వర్ గారు 1977 నుంచి అప్పటి నుంచి ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఆయనకి 2 ఎకరాలే ఉన్న 2000 కోట్లు సంపాదించిన న్యాయంగానే సంపాదించారు, విలువలతోనే సంపాదించి ఉంటారు అని నమ్ముతున్నాము అన్నటువంటిది ఇప్పుడు ఆయన గురించి ఏదైతే ఈ విషయం వాళ్ళ మేనమామ గారి అబ్బాయి చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి.